దసరా నవరాత్రుల్లో రెండవ రోజు శ్రీ గాయత్రీదేవి అమ్మవారికి కొబ్బరన్నం గాని మినపగారులు గాని నైవేద్యంగా పెడతారు. కొబ్బరి అన్నం పర్ఫెక్ట్ గా రావాలి అనుకుంటే స్టవ్ ని ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకుని దాంట్లోకి ఒక 8 కప్పుల దాకా కూడా నీళ్ళని పోసుకోండి. ఇదే కప్ తో నేను ఒక కప్పు బియ్యాన్ని నానబెట్టుకుని పెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి 1 టీ స్పూన్ దాకా కూడా ఉప్పు, 2 లవంగాలు, 1 యాలుక, చిన్న దాల్చిన చెక్క ముక్క, 1 టీ స్పూన్ నెయ్యి వేసుకుని ఈ నీళ్ళని బాగా మరగనివ్వండి. నీళ్లు ఇలా బాగా మరగడం మొదలైన తర్వాత దీంట్లో నానబెట్టి పెట్టుకున్న బియ్యం అంతా కూడా వేసుకుని దీన్ని మెత్తగా అయ్యేంత వరకు కూడా కుక్ చేసుకోండి. అంటే ఈ విధంగా పర్ఫెక్ట్గా కుక్ అయిన తర్వాత వెంటనే ఒక స్ట్రైనర్లోకి వడపోసేసుకోండి. ఇలా క్రాస్గా కనుక పెడితే దీంట్లో ఎక్సెస్ వాటర్ అంతా కూడా కింద దిగిపోతుంది. మరీ ఎక్కువసేపు ఉంచొద్దు. ఒక 5 నిమిషాల తర్వాత తీసుకుని ఒక పళ్ళెంలోకి వేసుకుని కొద్దిగా ఆరేంత వరకు కూడా పక్కకు పెట్టుకోండి. తర్వాత స్టవ్ని ఆన్ చేసుకుని కడాయిని పెట్టుకుని 3 టీ స్పూన్ల నెయ్యిని వేసుకుని 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొన్ని జీడిపప్పులు, 1 ఎండుమిర్చి, 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, 1/2 టీ స్పూన్ మిరియాలు వేసుకుని ఇవన్నీ కూడా బాగా వేయించుకోండి. ఇలా బాగా వేగిన దాంట్లోకి 2 కప్పుల కొబ్బరి తురుముని వేసుకుని దీన్ని ఒక 2-3 నిమిషాల పాటు అంటే ఇలా పొడిపొడిలాడేంత వరకు కూడా వేయించేసుకుని ఆ తర్వాత దీంట్లోకి ఉడికించుకున్న రైస్ అంతా కూడా వేసేసుకుని 1/2 టీ స్పూన్ దాకా కూడా ఉప్పు, కొద్దిగా కొత్తిమీర వేసుకుని అంతా కూడా కలిసేలాగా బాగా కలిపేసుకుని మూత పెట్టుకుంటే రైస్ కి ఫ్లేవర్స్ అన్ని కూడా బాగా పడతాయండి. ఇంత సింపుల్గా కొబ్బరి అన్నం తయారు చేసుకోవచ్చు. మినపగారెల వీడియోలు కూడా మన ఛానల్లో ఉన్నాయి, కావాలంటే చెక్ చేయండి. నచ్చితే లైక్ అండ్ ఫాలో చేయడం మర్చిపోకండి.